ప్రాణానికి ప్రాణమైన నిన్ను పరీక్షించటం నా అవివేకం అనుకుంటాను. అంత మాట అనకండి. మీరు వీరవంతులైతే మీ చల్లని నీడలో మీ హృదయ సంరక్షణలో నాలాంటి ఎంతో మంది అన్నదలకు స్థానం దొరుకుతుంది. చూడు జ్యోతి, ప్రేమకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, విద్యాగుణం శాశ్వతం. ఈ ప్రపంచంలో ప్రేమకు మించినది ఏదీ లేదు. ప్రేమ అనేది కోరుకుంటే వచ్చేది కాదు, కొనుక్కుంటే లభించేది కాదు. ప్రేమ అను 2 అక్షరాలు సామ్రాజ్యాలను సైతం గెలిపిస్తుంది, కర్కశ హృదయాలను సైతం మనిషిగా మారుస్తుంది. అందుకే ప్రేమ ముందు ఏదైనా బలాదు. ఏమండి, ఈ సమాజంలో వరకట్న పిచ్చితో ఊగిపోతున్నారు. కానీ అక్కడక్కడ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నాలాంటి అన్నదలకు కొంచెం బలి కాకుండా ఉన్నారండి. పూర్వజన్మ సుకృతం వల్ల మీ పాదదాసిగా ఉండే అదృష్టం నాకు దొరికింది. కలకాలం మీ పాదదాసిగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పిచ్చి జ్యోతి, ఏనాడైతే నీవు నా అర్ధాంగివయ్యావో ఆనాడే నా హృదయ సామ్రాజ్యానికి పట్టాభిరాణివయ్యావు. జీవితాంతం నీ స్థాయి నా హృదయంలోనే కానీ నా పాదాల కంట కాదు. ఏమండి, ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రాణవాయువు, నా తల్లిదండ్రులిచ్చిన ఈ దేహం, ఆ దేవుడు చల్లగా చూసేంత వరకు మీ కౌగిల్లోనే ఉండటం నా అదృష్టం అండి. గాజు మేడలో నివసిస్తూ విమానాల్లో వ్యవహరిస్తూ ఆస్తులు పెంచుకునే కన్నా నీలాంటి ప్రేమ దేవతో గడపడంలోనే నాకు ఆనందం ఉంది. నువ్వు నా భార్యలా దొరకటం నా అదృష్టం. మంచి మనసున్న వ్యక్తుల్లో దేవుడు ఉంటాడని చెప్తారు పెద్దలు. కానీ మీరు ఈ రోజు రుజువు చేస్తానండి. నిజంగానే మీరు మానవుల్లోనే మహనీయులు. చంద్రబింబం లాంటి నీ మొహం చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? అబ్బో, మరి కొత్త పెళ్లి కొడుకులా మాట్లాడుతున్నారేంటి? నేను మాత్రం ఏమో గాని నువ్వు మాత్రం కొత్త పెళ్లి కూతురులా కొత్త దానాన్ని చూపిస్తూ మీరు బుజ్జి పాపాయిలా మారుతున్నారు. 100 సంవత్సరాలైనా నీవు నా బుజ్జి పాపాయివే. అబ్బో, అబ్బాయి గారు మాటలు బాగా నేర్చారే. నీ చూపులోని కిరణాలు మన్మథ బాణంలా నా గుండెల్లో గుర్తుతున్నాయి. నీ మాటల్లోని తీయతనం నన్ను మత్తెక్కిస్తున్నాయి. ఇంకా ఏమనిపిస్తుంది? నీతో ఆడి పాడి అలసిపోవాలనిపిస్తుంది. అలాగే, పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూసేసి వస్తానండి.